ఫోటో తీస్తే ఆయన అందంగా ఎవరు ఉండరు, ఏ హీరో ఉండడు. నమస్కారం తులసమ్మ గారు. నమస్కారం. మన అన్నపూర్ణమ్మ గారు అబ్బాయి. ఏంటి బాబు ఇవన్నీ? ఏమి లేదండి, నిన్న మీరు పాలు కావాలన్నారు కదా, అందుకే వీటిని తోడుకొచ్చాను. నీకే పాలు కావాలి? తెల్లవ పాలా, కర్రవ పాలా, మేక పాలా, గొర్రె పాలా, గేదె పాలా, లేక దున్నుడుకోవడానికి ముర్రె పాలా? ఏవో ఒక పాలు కాకించాలి. కాకిలి పాలేంటండి? ఆవిడ పాలా, గేదెడి పాలా, మేకడి పాలా, గొర్రెడి పాలా చెప్పండి. అదేంటి బాబు, పాలని లీటర్లలో కొలుస్తారు కదా, జంతువులో చెప్తావేంటి? నిజమేనండి, కానీ మన పద్ధతే వేరండి. ఎవరన్నా మనల్ని పాలు అడిగితే వచ్చినన్ని పిండి చేయడమే గాని కొరతలు కొరిచిపడం మనకు అలవాట్లేదండి. యాక్షన్ లో గానీ, ఒక రొమాన్స్ లో గానీ ఐఎమ్ గుడ్ అని ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది ప్రతి ఒక్క హీరోలో. సో వాట్ యూ థింక్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్? జస్ట్ 3 మూవీసే కదండి, ఇంకా నా స్ట్రెంత్ నాకు 3 మూవీస్ ఓల్డ్ అయినా కానీ నేను ఇది ఇంకా బాగా చేయగలను. I'm very comfortable in acting and fights. Very comfortable. Fights? I watch a lot of action movies. బాగా చూస్తాను యాక్షన్ మూవీస్, ఏదైనా సరే చేస్తాను. సో మీ మూవీస్ లో తప్పకుండా యాక్షన్ అనేది డెఫినెట్ గా కంపల్సరీ ఎలిమెంట్ ఉంటుంది. కొంచెం డాన్స్ ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ అండి. I should develop a lot in dancing. బట్ బేసికలీ మీరు ఫైట్స్ అండ్ యాక్షన్ వీటిల్లో ఇంకా బాగా చేయగలను అని ఒక నమ్మకం మీకు ఉందన్నమాట. డెఫినెట్గా. కళ్యాణ్ గారు, అల్లరి పిడుగు సినిమాలో ఒక పల్లవి ఇంక్లూడ్ చేశారు, ఒక తాతగారి బలి తమ్ముడు అండి, నేడే ఈనాడే రీమిక్స్ చేసి మిక్స్ చేశారు. యాక్చువల్ గా జనరల్ గా పబ్లిక్ ఏమనుకుంటారంటే రీమిక్స్ అనగానే ఆ పాటలు కొంచెం అందం, ఆ మెలోడీ ఏమైనా అటు ఇటు అవుతుందేమో అనుకుని, బట్ రీమిక్స్ కూడా చాలా బాగా చేశారు. వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. యాక్చువల్లీ ఫ్రాంక్లీ టు సే నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడో సార్ అనుకునేవాడిని ఒక మూవీలో పెట్టుకుంటాను ఆ సాంగ్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ బాబాయ్ హ్యాడ్ ఇట్ ఇన్ దిస్ మూవీ. మణి శర్మ గారు అయితే డెఫినెట్ గా హీ డజంట్ స్పాయిల్ ఎనీథింగ్, ఉన్నదాన్ని చాలా బాగా చేసి పెట్టారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండి. చాలా బాగుంది కూడా సాంగ్. కళ్యాణ్ గారు, అల్లరి బాబాయ్ గురించి చాలా మాట్లాడాము, బట్ వన్ లాస్ట్ క్వశ్చన్. బాబాయ్ గారిని ఒక్క మాటలో, లెట్స్ సే 1 లైన్ లో మీరు డిఫైన్ చేయాలంటే ఏం చెప్తారు? అతనొక్కడేలో ఒక అతనొక్కడే టైటిల్ సాంగ్ ఉందండి, ఇట్స్ మై ఫేవరెట్. సో ఇఫ్ ఐ హ్యావ్ టు డిఫైన్ బాబాయ్ గారు అయితే అతనొక్కడేలే అందరిలోను.
అతనొక్కడేలే అందరిలోను. ఇట్ మీన్స్ దట్ హీస్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్, కాబట్టి ఐ సే దట్ అతనొక్కడేలే అందరిలోను. వావ్. రానున్న మూవీస్ అన్నిట్లో కూడా యాజ్ అ హీరో, యాజ్ అ ప్రొడ్యూసర్, you should get all the success. You deserve it. Definitely. Because you're very hardworking and a very nice person. మరొకసారి మా యూనిట్ అందరి తరఫున, జెమిని టీవీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.